ఏ విధంగా పెంచుతున్నామా అండి? మన పిల్లల్ని దేవుని సంబంధమైన బిడ్డలుగా పెంచుతున్నామా? ఆత్మ సంబంధమైన బిడ్డలుగా పెంచుతున్నామా? లోకంలో తిరిగే బిడ్డలుగా పెంచుతున్నాం? ప్రతిరోజు ఆమె బోధించే బోధ, నీ దేవుడైన యెహోవా ఆకాశమందున్నాడు, ప్రార్థించు ప్రార్థించు. నా ప్రియకుమారుడైన చంటి కుమారుని చక్కగా మోకరింపజేసి ప్రార్థన చేసి ఆమె దేవుని సన్నిధిలో విడవాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి తీసుకెళ్ళి ఆ కుమారుని వదిలిపెడితే వెంటనే అంతటా వాడు మోకరించి ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం. మీరు ఏది నేర్పితే అదే నేర్చుకుంటారండి పిల్లలు కదా. మీరు బూతులు నేర్పితే బూతులు నేర్చుకుంటారు, వాక్యాలు నేర్పితే వాక్యమే నేర్చుకుంటారు. మిమ్మల్ని బట్టి పిల్లలు తయారవుతారు. మీరు మంచివారైతే నీ పిల్లలు మంచివారిగా ఉంటారు, నువ్వు చెడ్డవాడవైతే చెడ్డవారిగానే ఉంటారు. నీ ఆలోచన బట్టి నీ పిల్లలు పెరుగుతారు, అంతే కదా. చెట్టు ఒకటైతే కాయ ఒకటి కాస్తుందా? కాయదు కదా. చెట్టు ఏ చెట్టు అయితే అదే కాయ కాస్తుంది. ఏది నేర్పితే పిల్లలు అదే నేర్చుకుంటారు, మనం నేర్పిందే నేర్చుకుంటారు. దాని ప్రకారమే వారు నడుస్తారు, వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మన పిల్లల్ని కూడా రోడ్ల మీద వదిలేయకూడదండి. మన పిల్లల్ని కూడా రోడ్ల మీద వదిలేయకూడదు. వారిని అత్యంత భయభక్తులు కలిగిన వారుగా ఉండటానికి మనతో పాటుగా జుట్టు పట్టుకు లాక్కొచ్చి దేవుని సన్నిధిలో మోకరింపజేయాలి. ఏం నేర్పాలి పిల్లలకి? విద్యాబుద్ధులు నేర్పాలి. దాంతో పాటుగా ఏం నేర్పాలండి? దేవుని వాక్యాన్ని నేర్పాలి, కూర్చోబెట్టి నేర్పాలి. మనకే వాక్యం రాకపోతే పిల్లలకి ఏం నేర్పుతామండి? మనం మొట్టమొదటిగా వాక్యం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని తీసి చదివించాలి, ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని తీసి వారికి నేర్పాలి. అయితే ఒక ధనవంతుడు, బాగా గొప్ప ధనవంతుడు, ప్రాంతంలో ఉన్న ధనవంతుడు, మరి అటువంటి ధనవంతుడు ఆ ప్రపంచంలో ఎక్కడ లేడమంత గొప్ప ధనవంతుడు. అతనుకున్న ఆస్తి, అతనుకున్న గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, పనివారు, చాలా విస్తారము పేరుగాంచిన వ్యక్తి. అటువంటి గొప్ప ధనవంతుడికి 2 కుమారులు ఉన్నారంటే. పెద్ద కుమారుడు తండ్రిని అంటబెట్టుకుని ఉన్నాడు. తండ్రి ఏం చెప్తే అది చేస్తున్నాడు. తండ్రి చెప్పిన మాట జవదాటం లేదు. తండ్రి ఉదయాన్నే లేచి పొలం పోయి, పొలాన్న ఆ చేనుకు నీరు కట్టంటే నీరు కడుతున్నాను, నారు పెట్టమంటే నారు కడుతున్నాడు. పనివారందరి పక్షము నుండి పని చేస్తున్నాడు. తన తండ్రి చెప్పిన మాట ప్రకారము పెద్ద కొడుకు జీవిస్తుంటే చిన్న కొడుకు మాత్రం ప్రతిరోజు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి బలాదూరు తిరిగి రాత్రంతా తిని తాగి ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడంటే తన తండ్రితో దెబ్బలాటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే తల్లిదండ్రులు నేర్పాలనుకున్నప్పుడు పిల్లలను దగ్గర పెట్టుకోవాలి, రోడ్ల మీద వదిలిపెట్టేయకూడదు. చాలామంది అనుకుంటారు నా కొడుకు చాలా పెద్దోడు అయిపోయాడు అనుకుంటారు. నా కొడుకు ఇంత అంతా కాదండి, చాలా పెద్దోడు అయిపోయాడు. నా కొడుకు గురించి చెప్పడం కాదు కానండి, నా కొడుకు అందరూ